హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మరణం యొక్క ప్రాముఖ్యత. ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు కింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతను, ఓ స్వామి, నేను అమరత్వం పొందగలిగే మూలిక ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియచేయండి అన్నాడు. అప్పుడు సన్యాసి, ఓ రాజా, దయచేసి మీరు ఎదురుగా ఉన్న 2 పర్వతాలను దాటండి. అక్కడ మీకు ఒక సరస్సు కనబడుతుంది. మీరు దాని నుండి నీరు తాగండి. అప్పుడు మీరు అమరత్వం పొందుతారు అని సన్యాసి చెప్పాడు. పర్వతాలు దాటిన తర్వాత రాజు ఒక సరస్సును చూశాడు. రాజు నీరు తాగడానికి వెళ్ళబోతున్నప్పుడు కొన్ని బాధాకరమైన మూలుగులు వినబడ్డాయి. రాజు నీరు తాగకుండానే ఆ గొంతును అనుసరించాడు. చాలా బలహీనమైన వ్యక్తి పడుకొని నొప్పితో ఉన్నాడు. రాజు కారణం అడగగా, నేను సరస్సులోని నీటిని తాగి అమరుడయ్యాను. నాకు 100 ఏళ్ళు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు. గత 50 ఏళ్లుగా నన్ను చూసుకునేవారు లేకుండా పడి ఉన్నాను. నా కొడుకు కూడా చనిపోయాడు. నా మన్మలు కూడా ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు తాగడం మానేశాను. కానీ నేను ఇంకా బతికే ఉన్నాను. రాజు అప్పుడు ఆలోచించాడు. అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి? నేను అమరత్వం మరియు యవ్వనం పొందితే అన్న ఆలోచనతో పరిష్కారం కోసం మళ్ళీ సన్యాసిని అడిగాడు. అప్పుడు సన్యాసి ఇలా అన్నాడు, సరస్సు దాటిన తర్వాత మీరు మరొక పర్వతాన్ని దాటండి. అక్కడ మీకు పసుపు రంగు పండిన పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది. వాటిలో ఒకటి తినండి. మీరు అమరత్వంతో పాటు యవ్వనంగా ఉంటారు. అప్పుడు రాజు చెప్పినట్లే చేశాడు. పండిన పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టును చూశాడు. పండ్లను తెంపి తినబోతుంటే కొందరు పోట్లాడుకోవడం అతనికి వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచిస్తున్నాడు. 4 యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా మారుమూలలో పోట్లాడుకోవడానికి కారణమేమిటని రాజు అడిగాడు. వారిలో ఒకరు, నాకు 250 ఏళ్ళు, నా కుడివైపున ఉన్న వ్యక్తి 300 సంవత్సరాలు ఉన్నాయి. అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. అప్పుడు రాజు అతని సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను ఇలా సమాధానం చెప్పాడు, నా కుడివైపున మా నాన్న ఉన్నారు. 350 సంవత్సరాలు ఆయనకి. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు నేను నా కొడుక్కి ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి ఉన్న 400 సంవత్సరాల వయసు గల అతని తండ్రిని చూపించాడు. ఒకరి ఆస్తి కోసం ఒకరి అంతులేని పోరాటాలను తట్టుకోలేక ప్రజలు తమ గ్రామం నుండి వెళ్ళగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు. దిగ్భ్రాంతికి గురైన రాజు సన్యాసి వద్దకు తిరిగి వచ్చి, మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్నాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నాడు, మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది. మరణాన్ని నివారించే బదులు మీ ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి సెకను జీవించండి. జీవితాన్ని పరిపూర్ణంగా బ్రతకాలి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అప్పుడు ప్రపంచం మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానంలాగా ఉంటుంది. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది. నడిచేటప్పుడు జపించండి, అది తీర్థయాత్రలాగా ఉంటుంది. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహాప్రసాదం అవుతుంది. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్రలాగా ఉంటుంది. పని చేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది. ఇంట్లో జపిస్తే అది దేవాలయం అవుతుంది అని సన్యాసి హితబోధ చేశాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.